ఎంజీరావు గారు, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీ చనిపోయిన యుద్ధంలో 7 రోజులు నడుస్తున్నా కూడా ఎక్కడా ఇరాన్ తగ్గడం లేదు. దీంతో ట్రంప్ ఒక భీకరమైన కుట్రకు దిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే ఇరాన్ పై అణ్వస్త్ర దాడి. దానికి ఉతమిస్తూ రీసెంట్ గా డూమ్స్డే మిసైల్ గా పిలువబడే ఈ మినిట్ మ్యాన్ 3 న్యూక్లియర్ మిసైల్ కూడా ప్రయోగించింది అమెరికా. ఏంటి ట్రంప్ ఉద్దేశం ఏంటి? ఇరాన్ పై అణ్వస్త్ర దాడికి ట్రంప్ ఆలోచిస్తూ ఉన్నాడా? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ లేదా ఇరాన్ అమెరికా యుద్ధం జరిగే 7వ రోజు అంటే 6వ రోజు ట్రంప్ ఒక అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే అమెరికా ఆల్రెడీ మిలిటరీ ఫోర్స్, సుప్రీం మిలిటరీ ఫోర్స్ అయినప్పటికీ తన అమ్ములు పోదులోనే అతిపెద్ద అస్త్రం ఏంటంటే ఈ మైన్యూట్ మ్యాన్ 3 లేదా LGM-30 అనే న్యూక్లియర్ ICBMని ప్రయోగం చేయడం. ఇది పొగలు కక్కుకుంటూ విజయం సక్సెస్ అయింది. ఇలాంటి ఈ ICBM మైన్యూట్ మ్యాన్ 3 LGM-30 లాంటి మిసైల్స్ అమెరికా అమ్ముల పొదులో 400 న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. వీటిలో 4 అంటే ఆల్మోస్ట్ ఏంటంటే 200 నుంచి 300 న్యూక్లియర్ వార్ హెడ్ని ఎప్పుడు వేయడానికి తన సీలోస్లో గొట్టాల్లో భూగర్భంలో ఉంటాయి. దాన్ని ఒకటి ప్రయోగించి చూపించడం జరిగింది. ఈ మైన్యూట్ మ్యాన్ 3ని ఇప్పుడే ట్రంప్ ఎందుకు ప్రయోగించారు, ఎందుకు నిప్పులు గక్కుతూ వార్నింగ్ ఇచ్చింది ఎవరికంటే 2. ఒకటి, ఇరాన్ మీద అవసరమైతే అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తాను. నిన్న అమెరికన్ కాంగ్రెస్ లో ఓటింగ్ లో ట్రంప్ సావు బతుకుల్లోకి వెళ్ళాడు. ఏదో గట్టి ఎక్కాడు ఓటింగ్ లో, లేకపోతే యుద్ధం ఆపేయాలి, దారుణమైన పరిస్థితి 53-47తో ఆయన గట్టెక్కాడు అంతే. రిపబ్లికన్ వీళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్షణంలో ఒక డెస్పరేట్ పొజిషన్ లో ఏమీ చేయలేని ఒక విపత్కర పరిస్థితుల్లో న్యూక్లియర్ సబ్మెరైన్ ప్రయోగించాడు. అదేంటంటే అవసరమైతే ఇరాన్ మీద అణ్వస్త్ర దాడి చేస్తా, అవసరమైతే చైనా రష్యాలు మీరు దాడికి వస్తే నేను మిమ్మల్ని కూడా అటాక్ చేస్తా, మిమ్మల్ని కూడా వదలను, అవసరమైతే మూడవ ప్రపంచ యుద్ధం అని నన్ను బెదిరించకండి, నేనే 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధపడి ఉన్నా అంటూ డొనాల్డ్ ట్రంప్ అక్కడ ప్రకటించడం జరిగింది. మైన్యూట్ మ్యాన్ ప్రయోగం, ఒక క్షిపణి ICBM ప్రయోగం చేసి చూపించడం అంటే అది మాటలు కాదు. పుతిన్ కూడా అదే చేస్తారు. యుద్ధం ఏదైనా పరాకాష్ఠకి చేరినప్పుడు ఆయన కూడా ఒక ప్రయోగాలు చేశాడు. RS-24 సాతాను, తర్వాత బురవాయ అలాంటి సబ్మెరైన్స్ మనం చూసాం. అలాంటి న్యూక్లియర్ మిసైల్స్ పుతిన్ ప్రయోగించడం గత 4 years లో డజన్ల కొద్దీ చూసాం. ఇప్పుడు అమెరికా కూడా అదే చేసింది. 3వ ప్రపంచ యుద్ధానికి నేను రెడీ అని ట్రంప్ ప్రకటించడం అనమాట. ఇప్పుడు చైనా రష్యాలు వెనక్కి వెళ్ళవలసిన పరిస్థితేనండి. ఎందుకంటే ఆ క్షిపణిని తట్టుకోవడం 3వ ప్రపంచ యుద్ధం డూమ్స్డే, దీని ఇంకో పేరు ఏంటంటే డూమ్స్డే వెపన్, ప్రళయకాల యుద్ధం, ప్రళయకాల వెపన్ అంటారనమాట. అదేంటంటే మైన్యూట్ మ్యాన్ 3 దాని యొక్క ఫీచర్స్ స్పెసిఫికేషన్ చూస్తే మనకు తెలిసిపోతుంది. అమెరికా సుప్రీం మిలిటరీ ఫోర్స్ అంటే అంత ఈజీ కాదండి. అమెరికా దగ్గర 5,000 అణ్వాయుధాలు ఉన్నాయి. దాన్ని ప్రయోగించే అతిపెద్ద క్షిపణి ఏంటంటే ఇది. ఈ మైన్యూట్ మ్యాన్ 3 అనేది ఏంటంటే సుమారు 15,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుగుతుంది, అణ్వస్త్రాలను వేస్తుంది. ఇది అంటే భూమి మీద ఏ ప్రాంతాన్నైనా అది కొడుతుంది. దీని స్పీడు అప్ టు మ్యాక్ 24 అండి. అంటే గంటకి 30,000 కిలోమీటర్ల వరకు అది ప్రయాణిస్తుంది. దాన్ని ఆపడం ప్రపంచంలో ఏ ఎయిర్ డిఫెన్స్కి సాధ్యం కాదు. అది ఇంకా వస్తే అణ్వస్త్రాన్ని పేల్చినట్టే. 2, ఈ క్షిపణి ఏంటంటే ఇది సైలోస్ నుంచి వెళుతుంది. 15,000 కిలోమీటర్ల రేంజ్, ఆకాశంలో 7,000 మైళ్ళు ఎత్తి ఎదుగుతుంది అనమాట. స్పేస్లోకి వెళ్ళి ఇది తిరిగి వస్తుంది. ఇది ఏంటంటే దీనికి ఇంకొక ఫీచర్ ఏంటంటే మిరువు టెక్నాలజీ. అప్ టు 12 వార్ హెడ్స్ ఉంటాయి. ఒక్కొక్క మిసైల్ 12 వార్ హెడ్లను 12 టార్గెట్లో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అనే మిరువు టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇంకా అది హైడ్రోజన్ బాంబు, న్యూక్లియర్ బాంబ్స్ను కూడా అది తీసుకెళ్తుంది అనమాట. ఇంకా అది వేస్తే ప్రళయకాలమే, ఇంకా సర్వనాశనం తప్పితే వేరేది ఉండదు. అది అత్యున్నత అస్త్రం ఇప్పుడు అమెరికా చేతిలో. ఈ అస్త్రాన్ని 400 ఉన్నాయి. దీన్ని నిన్న ప్రయోగించడం జరిగింది కాలిఫోర్నియా ఎయిర్ బేస్ దగ్గర నుంచి అనమాట. ఇప్పుడు ఇది వేస్తే ఇటు చైనా రష్యాలు మీరు 3వ ప్రపంచ యుద్ధానికి వస్తే నేను రెడీగా ఉన్నా అని ట్రంప్ ప్రకటించడం. ఇప్పుడు చైనా రష్యాలు ఇప్పుడు ఉక్రెయిన్ వెనకాల అవి ఎంత ఇండైరెక్ట్ గా ఉన్నాయో ప్రత్యక్ష యుద్ధంలోకి, ఇరాన్ ప్రత్యక్ష యుద్ధంలోకి చైనా రష్యాలు రావద్దని అంతే. ఇప్పుడు పుతిన్ కూడా ప్రయోగం చేసినప్పుడు ఉక్రెయిన్ వెనకాలే కానీ ఉక్రెయిన్ ముందుకు వచ్చి యుద్ధం చేయలేని పరిస్థితి నాటకు ఉన్నాయి. ఇదే ఇక్కడ అమెరికా ఉపయోగించింది. తర్వాత అవసరమైతే ఇరాన్ మీద అణ్వస్త్రం వేస్తా, ఒకవేళ ఇరాన్ ఇక ప్రతిఘటన చేస్తూ ఉంటే, నేను కూడా ట్రంప్ చెప్పారు మీరు లొంగిపోండి, ఇరానియన్ దళాలు IRGCలు ఇరానియన్ డిప్లొమాట్స్ అందరూ లొంగిపోతే ప్రాణాలతో ఉంటారు, లేకపోతే ఇరాన్ సర్వనాశనం అనుకుంటూ ఆయన ప్రకటించడం జరిగింది. తర్వాత ముస్తాజాన్ని వారసుడిగా ప్రకటించకండి, నేను నిర్ణయిస్తా, అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉండాలని ప్రకటించారు. అంటే ఇరాన్ దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒప్పుకోకపోతే అణ్వస్త్రాన్ని వేస్తా, హిరోషిమా నాగసాకిలు అని అమెరికా చెప్పడం అనమాట. ఎందుకంటే ఇరాన్ మీద, ఉక్రెయిన్ మీద రష్యా అణ్వస్త్రం వేయలేదండి. ఎందుకంటే ఉక్రెయిన్ అనేది రష్యాలో ఒక అంతర్భాగం. ఉక్రెయిన్ పాపులేషన్ 60% రష్యన్స్.
కాబట్టి తన మీద తాను అణ్వస్త్రం వేసుకున్నట్టే. ఉక్రెయిన్ మీద అణ్వస్త్రం అయితే రేడియేషన్ రష్యా కూడా వెళుతుంది. కానీ ఇరాన్ మీద అణ్వస్త్రం ఎత్తే అమెరికాకు ఆ భయం లేదు. ఎందుకంటే ఇరాన్ దాటి ఇంకో దేశం ఆ రేడియేషన్ వెళ్ళదండి. ఎందుకంటే పైన ఎల్బర్జో, కింద జాగ్రోస్ మౌంటైన్స్, మధ్యలో ఎడార్లు, దస్తకీ కౌర్, దస్తకీ లాత్. టెహరాన్ మీద అంటే అత్యధిక పాపులేషన్ ఉన్న దాని మీద వేయకుండా అప్పుడు జపాన్ టోక్యో మీద వేయలేదు, పెద్ద పెద్ద నగరాల మీద వేయలేదు, చిన్న నగరం మీద వేస్తారు. ఇది హిరోషిమా, నాగసాకిలో చిన్న నగరాలు. ఇప్పుడు కూడా రష్యా ఇప్పుడు ఇరాన్ లో చూస్తే దస్తకీ కౌర్, దస్తకీ లాత్ దగ్గర ఇస్ఫహాన్ అని చిన్న చిన్న టౌన్స్ మీదే వేస్తారు. ఒక్క టౌన్ మీద 1,00,000 మంది చనిపోతే ఇంకా ఏ దేశమైనా లొంగిపోవాల్సిందే. ద గ్రేట్ జపానే లొంగిపోయింది 2 అణ్వాయుధాలతో. ఇప్పుడు ఇరాన్ మీద అవసరమైతే అణ్వస్త్రం వేస్తా. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి చూస్తే ట్రంప్ దారుణమైన పరిస్థితి. ఆయన యొక్క 75, 76 సంవత్సరాల వయసుతో ఒక వ్యాధులతో భయపడుతూ, అమెరికాలో ప్రజాదరణ తగ్గిపోతూ, సైన్యంలో కూడా ఆయన మీద వ్యతిరేకత ఉంటూ, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సొంత పార్టీ కూడా సమర్థించలేని పరిస్థితి. ఇప్పుడు దాకా అమెరికన్ మీడియా కూడా సపోర్ట్ చేసేది. ఇరాన్ వైపు పబ్లిక్ ఒపీనియన్ తిరగడం, ప్రపంచంలో అన్ని పవర్స్ అమెరికాని వ్యతిరేకించడం, అమెరికా ఒక డిస్పరేట్ పొజిషన్లో ట్రంప్ని పెట్టేసింది. అమెరికా కీర్తికి ఈయన అపకీర్తి తెస్తున్నాడని ఇండియా అమెరికన్స్ లో కూడా వచ్చేసింది. కాబట్టి ఈయన డిస్పరేట్ పొజిషన్ ఇప్పుడు ఇరాన్ యుద్ధాన్ని గెలవాలి. కానీ ఇరాన్ ఓడిపోయే పరిస్థితి లేదు. ఇరాన్ ట్రాప్లో ఆయన ఇరుక్కున్నారు. ట్రాప్ నుంచి బయటపడాలంటే అణ్వస్త్రం మాత్రమే మార్గం. కాబట్టి ట్రంప్ అణ్వస్త్ర ప్రయోగాన్ని చేసినా ఇక్కడ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఒక అణ్వస్త్రాన్ని అమెరికాలో ప్రయోగించాలంటే అమెరికన్ కాంగ్రెస్ అనుమతి లేదు. అధ్యక్షుడికి పూర్తి సర్వాధికారాలు ఉంటాయి. అక్కడ అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అమెరికన్ సుప్రీం కమాండర్ అనమాట. అంటే ఇక్కడ భారతదేశంలో అధ్యక్షురాలు, మన అధ్యక్షుడు రాష్ట్రపతి ఎలా సుప్రీం కమాండరు అంటే ప్రధాని నిర్ణయిస్తారు. అక్కడ అమెరికాలో అమెరికన్ కాంగ్రెస్ ప్రధాని ఉండడు. డైరెక్ట్ గా అమెరికా అధ్యక్షుడు ఆయన సూట్ కేసులో ఒక సూట్ కేసు ఉంటుంది, బ్రీఫ్ కేసులో అక్కడ మిలిటరీ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని అమెరికా దళాలను ఆజ్ఞాపిస్తే అలా అణ్వస్త్ర దళాలు వెంటనే అణ్వస్త్రం వేయడం అనమాట. ఈజ్ ద సుప్రీం మిలిటరీ కమాండర్, ఈ హ్యాస్ ది పవర్స్. కాబట్టి ట్రంప్ ఎవరి నిర్ణయం అవసరం లేదు. తర్వాత క్రిటిసిజం చూసుకుంటారు. ఇరాన్ యుద్ధం గెలవాలంటే ఈ రోజు అణ్వస్త్ర ప్రయోగం తప్పితే ఇరాన్ యుద్ధంలో గెలిచే పరిస్థితి ట్రంప్కు లేదు అనేది ఇక్కడ అవగతం అయిపోతుంది. రష్యా, చైనాలు అక్కడ ట్రాప్లు ఇరిపించినాయి. ఇరాన్ ప్రతిఘటన ఆగుతలేదు. గల్ఫ్ ఆఫ్ హార్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అయింది. ఇంకో 20 రోజులు ఆ యుద్ధం ఆగిపోతే ప్రపంచంలో ఆర్థిక విపత్తు, ప్రపంచ పవర్స్ అందరూ అమెరికా మీద సపోర్ట్ చేయరు. ఇప్పుడు అమెరికాకి ఎప్పుడు కూడా బ్రిటన్ కూడా సపోర్ట్ చేసేది. ఏ యుద్ధంలోనైనా ఇంతవరకు బ్రిటన్ వెనకాల లేకుండా ఏ యుద్ధం కూడా చేయలేదు యూరోపియన్ పవర్స్. ఫస్ట్ టైం అమెరికా ఎలోన్ అయిపోయింది, ఒంటరిది అయిపోయింది. చూడండి ఎంత పరిస్థితి. ఇట్స్ ఎ డిస్పరేట్ పొజిషన్ అనమాట. ఆయన రగిలిపోతున్నాడు. కాబట్టి అణ్వస్త్ర ICBM చేసి చూపించాడు. అంటే అణ్వస్త్ర ప్రయోగం జరిగినా ఆశ్చర్యం లేదు. ఇరాన్ మీద అణ్వస్త్ర ప్రయోగ దాడి జరగదని అయితే నేను చెప్పలేను. ఐ కెనాట్ రూల్డ్ అవుట్ అనమాట. ట్రంప్ యొక్క మనస్తత్వం ఇప్పుడు చూస్తే ఏం జరిగిద్దో చూడాలి. అంటే 3వ ప్రపంచ యుద్ధం, ఇరాన్ మీద అణ్వస్త్ర ప్రయోగం చేస్తే 3వ ప్రపంచ యుద్ధం అంటే రాకపోవచ్చు. 3వ ప్రపంచ యుద్ధం రాకపోతే, ఎందుకంటే 3వ ప్రపంచ యుద్ధాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపుతుంది అంటే అణ్వస్త్రం మాత్రమే. దాన్నే మ్యాడ్ అంటారు, మ్యూచువల్లీ ఎయిడెడ్ డిస్ట్రక్షన్, మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్. అంటే పరస్పరం ఒకరికొకరు నాశనం అయ్యేదే ఎ మ్యాడ్ కాన్సెప్ట్ అంటారు. ఈ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పటి వరకు 3వ ప్రపంచ యుద్ధం రాలేదు అంటే, ఎప్పుడు USSR అమెరికా మధ్య ప్రత్యక్ష యుద్ధం రాలేదు అంటే, ఈవెన్ ఉక్రెయిన్ యుద్ధం 4 సంవత్సరాలు పూర్తయిన రష్యా అమెరికాలు పరస్పరం కొట్టుకోవడం లేదంటే, రష్యా నాటోలు పరస్పరం కొట్టుకోవడం లేదంటే ఓన్లీ అణ్వస్త్రాల భయం మాత్రమే. ఇప్పుడు అణ్వస్త్రాన్ని అమెరికా బయటికి తీసింది అంటే రష్యా, చైనాలు ఇరాన్ నుంచి వెనక్కి తగ్గాలి, ఇరాన్ని వెనకాల నుంచి ప్రయత్నం చేయాలి. అప్పుడు అమెరికా ఓడిపోదు. కాబట్టి ఇరాన్ని పూర్తిగా ఓడించాలి అంటే ట్రంప్కి వేరే దిక్కు లేదా అణ్వస్త్రం తప్పితే, లేదా ఇంకా ఆయన మనస్తత్వం బాగుంటే ఇరాన్ నుంచి వెనక్కి వెళ్ళి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, వియత్నాం నుంచి, ఇరాక్ నుంచి, లిబియా నుంచి ఎలా అయితే అది వెనక్కి వెళ్ళిందో అలాగే అవమానకరంగా రిట్రీట్ అవ్వాలి. ఇది ట్రంప్ పొలిటికల్ కి ఫుల్ స్టాప్ అనమాట. కాబట్టి ట్రంప్ వెనక్కి తగ్గే పర్సనాలిటీ కాదు. ఈజ్ అన్ ఈగోటిస్ట్ యాటిట్యూడ్ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలో చూడాలి. ఒకే ఒక నిర్ణయం, అమెరికన్ కాంగ్రెస్ ఏమైనా ఇంపీచ్మెంట్ తొలగిస్తే ఆయన తొలగించాలి. అంతేగాని ఆయన అణ్వస్త్ర ప్రయోగం చెయ్యడు అని మాత్రం మనం చెప్పలేమండి.